ఈరోజు వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులు, అదేవిధంగా వాళ్ళకి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు, సంఘాలు, వాళ్ళందరూ కూడా ప్రజలకు అందరికి కూడా తెలిసే విధంగా చాలా పెద్ద ప్రదర్శన చేయటం అనేది జరిగింది. చాలా పెద్ద ప్రదర్శన జరిగింది. సూపర్లందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచింప చేసేటట్టు జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మత సామరస్యానికి వ్యతిరేకంగా వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొచ్చే ఉంది. భూమి అనేది లేదంటే స్థిరాస్తులు మనకి వక్ఫ్ చట్టం ప్రకారము దేవుడికి ఇవ్వచ్చు. కానీ ఈరోజు కాగితాలు లేదే ఎవరం కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి చెబుతా ఉన్నారు. ఏ వెంకటేశ్వర స్వామికి మరి టన్నుల కొలిది బంగారం ఇస్తే దానికి ఏమైనా ఎవడైనా కాగితాలు ఇస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వస్తే దాన్ని ఎవరైతే ఉపయోగిస్తున్నారో ఉపయోగించింది కూడా వక్ఫ్ బోర్డు ఆ జన్మలో ఉండదని చెప్పేసి సవరణ బీజేపీ తీసుకొచ్చింది. ఈరోజు చట్టం వచ్చింది, ఏ ఆస్తి అయినా సరే 12 సంవత్సరాల పాటు ఉపయోగిస్తే అది బేహక్కులు వస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా చట్టం ఉంది. మరి 4-5 శతాబ్దాలుగా ఈరోజు వక్ఫ్ బోర్డుకి అనేక రూపాల్లో రిజిస్ట్రేషన్ కావచ్చు, వారలుగా కావచ్చు, లేకపోతే దాన్ని ఉపయోగకరంగా కావచ్చు, లేదంటే గమనితపరంగా కావచ్చు, అనేక విధాలుగా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల్ని కాజేయడానికి బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కోర్టులో కాదు దేశవ్యాప్తంగానే ఇంకా చాలా పెద్ద ఉద్యమాలు నిర్మించి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు రక్షించుకుంటాం. అది అన్ని వర్గాల ప్రజలతో సిపిఎం పార్టీ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నలుమూల నుంచి అందరు ముస్లిం సోదరులు, అలాగే మన క్రిస్టియన్ సోదరులు, అలాగే సిపిఎం నాయకులు, అందరు నాయకులు కలిసి శ్రీకాకుళం జిల్లా ముస్లిం వ్యతిరేకత ర్యాలీని పూర్తిగా జయప్రదం చేయించడానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మా వక్ఫ్ ఆస్తులు, మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఇవి. ఇది ఎవరో సొమ్ము కాదు, గవర్నమెంట్కి కొన్ని వందల సంవత్సరాలుగా ఇది వస్తున్న ఆస్తి. ఇది దీంట్లోని గవర్నమెంట్ జోక్యం చేయడానికి వీలు లేదని ఈ ర్యాలీ మేము చేస్తున్నాం. ఈ రద్దు చేయకపోతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని, ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని మీ అందరికీ హెచ్చరిస్తూ, ఈరోజు ఈ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లోని మేము చేసిన వృధా అవ్వకూడదు. ఈ మన గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము ముస్లిం సోదరులందరి తరపున విన్నపం ఏంటంటే, మేము ఇచ్చిన వక్ఫ్ ఆస్తుల్ని, మా మసీదుల్ని, మా కబ్రస్థాన్ని, మా బరేలీ గ్రౌండ్ని ఎట్టి పరిస్థితుల్లోని మేము వదిలే ప్రసక్తే లేదు. ఇది బీజేపీ గవర్నమెంట్ పెట్టిన చిచ్చు అనుకొని మేము ముస్లిం సోదరులందరూ భావిస్తూ ఈ ర్యాలీని రాబోయే కాలంలో కూడా ఈ బిల్లుని రద్దు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోని మేము ఊరికేదని లేదు. ఈ ర్యాలీని, ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని కోరుతున్నాం. అలాగే నిన్న జరిగిన ఈ ఉగ్రవాదులు చేసిన ఎంత పెద్ద ఘనకార్యాన్ని మేము ముస్లిం సోదరులందరూ ఖండిస్తూ ఆ విషయాన్ని మేమందరం కూర్చొని మరొకసారిగా ర్యాలీగా తీసి ఈ ఉగ్రవాదుల్ని ఖండిస్తున్నామని చెబుతూ ఈ ర్యాలీని కంటిన్యూ చేస్తామని కోరుతున్నాం. అస్సలాము అలైకుం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తెస్తే మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ఎంపీలు కూడా దానికి మద్దతు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు అంటే ఇదేదో ఒకటికి సంబంధించింది కాదు, ఇది రాజ్యాంగ హక్కులపైన దాడి, మైనారిటీ హక్కులపైన దాడి. ఇది దుర్మార్గమైన బిల్లు. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు చట్ట సవరణ ద్వారా అందులో సెక్షన్ 40 నుండి అది రద్దు అవుతుంది. దానివల్ల ముస్లిం వక్ఫ్ బోర్డు తాలూగా ఆస్తుల స్వభావాన్ని నిర్ణయించే అధికారాన్ని కోల్పోతారు. ఎందుకంటే 4 రకాల ఆస్తులు ఈరోజు వక్ఫ్ బోర్డు కొన్నాయి. ఒకటి మౌఖికంగా, అంటే నేను ఆస్తి ఇచ్చానని చెప్పి ప్రకటన ద్వారా వచ్చిన ఆస్తులు, అదేవిధంగా డాక్యుమెంటరీ ద్వారా వచ్చిన ఆస్తులు,
అదేవిధంగా పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న ఆస్తులు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు, ఈ 4 రకాల ఆస్తులు ఉన్నాయి. డాక్యుమెంటరీ మినహా ఈవేళ 40 చట్ట సవరణ రద్దు చేస్తే మొత్తం భూములన్నీ కూడా ఈవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ శక్తులకు దారాదత్వం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీజేపీ తెచ్చిన ఈ వక్ఫ్ చట్టానికి ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశము కూడా మద్దతు ఇచ్చింది. ఇది దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు దేశంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టసభలోనే 230 మంది పార్లమెంటు సభ్యులు వ్యతిరేకించిన మన రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడితే ఒట్టు. ఇది ఎంత దౌర్భాగ్యం. మీకు ఎన్నికలప్పుడు ఓట్లు కావాలి, ఇది అయిపోయిన తర్వాత మరి ఎవరు మీకు అక్కర్లేదా? కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి వారికి ఉన్నటువంటి హక్కుల్ని హరింపజేసి స్వాధీనం చేసుకోవడానికి ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది ముస్లిం సమాజమే కాదు, ఇతర సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. మనం చూసాం, పంజాబ్లో తీసుకొచ్చినటువంటి కొన్ని వ్యవసాయ చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం కానుందనే విషయాన్ని మనవి చేసుకుంటూ ముస్లిం సోదరులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి జర్నలిస్ట్ సంఘాల పక్షాన కూడా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారితో పాటు ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ మొత్తము పరిస్థితిని చూస్తే మొత్తం ఇవాళ పెద్ద ఎత్తున కదలిక అనేటటువంటిది ముస్లిం సోదరుల మధ్యన వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున కదలిక వచ్చింది అంటే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి మెల్ల వంచడానికి కావాల్సినటువంటి విధంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మొత్తం చూస్తే కార్పొరేట్ శక్తులకి ఆస్తుల్ని, వక్ఫ్ ఆస్తుల్ని మొత్తం గత వందల సంవత్సరాల నుండి ఉండేటటువంటి ఆస్తులను కూడా ఈవేళ అమ్మి వాటికి కార్పొరేట్ శక్తులకి అమ్మడానికి చూస్తున్నారు, కుట్రపడుతున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం రేపు మన ముందు ఉందని నేను ముస్లిం సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే మిత్రులారా, ఖచ్చితంగా మీరు చేసేటటువంటి పోరాటం చాలా న్యాయబద్ధమైనటువంటిది, చట్ట వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. మీరు దీన్ని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి నేను కోరుకుంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ చర్యల్ని తీవ్రంగా గ్రహిస్తూ ఉంది.